యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మీరందరూ ఎవరు? అయినా ఇదంతా ఏంటి? భీమన్నయ్య, మేం కూడా మీలా చదువుకోవాలనుకున్నాం, పైకి ఎదగాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే కాలేజ్ గురువులు మాకు చదువు చెప్పడానికి నిరాకరించారో దాంతో మాకు నమ్మకమే లేకుండా పోయింది. అవునన్నయ్య, మా అమ్మ నాన్నలైతే ఇలా కూడా అన్నారు, చదువుకొని ఏం చేస్తావని. మన జాతి పిల్లలకు ఎవరు చదువు చెప్పనప్పుడు ఇక మాకు ఈరోజే తెలిసింది మీ ప్రయత్నం కారణంగా గురువులు చదువు చెప్పడానికి సిద్ధపడ్డారని. అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మకం కలిగింది, ఎక్కడ భీమరావు ఉంటాడో అక్కడ ఏదైనా సాధ్యమేనని. భీమన్నయ్య, మీరు మా దృష్టిలో ఒక శిల్పకారులు. మీరు మా కోసం మార్గాన్ని తయారు చేశారు. అందుకే మేము మా శిల్పకారుడికి సన్మానం చేస్తున్నాం. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ నేనొక్కనే శిల్పకారుణ్ణి కాలేను. మనమందరం శిల్పకారుల్లాగా మారాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఎంత మోతాదులో మనం మన ప్రభావాన్ని చూపించగలుగుతామో అంతలో ఏదో ఒకటి అవ్వాల్సి ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానానికి ఆకారాన్ని కల్పించక తప్పదు. కానీ ఇదంతా ఒక గురువు మార్గదర్శనం లేకుండా అస్సలు సాధ్యం కాదు. అందుకే ఇక మీరు వెళ్ళండి. అలాగే పై చదువుల కోసం అడ్మిషన్ తీసుకోండి. నేను వస్తాను. ధన్యవాదాలు. ఈ కాగితం మీద వేలిముద్ర వేసి మాకు తిరిగిచ్చేయి. అలాగే విదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. సరేనా? నేను ఇప్పుడే వేలిముద్ర వేసి తిరిగి వచ్చేస్తాను. అన్నట్టు కొంచెం జాగ్రత్త. ఈ విషయం ఏ రకంగా కూడా భీమరావుకు తెలియడానికి వీల్లేదు. ఇదిగో, త్వరగా వేలిముద్ర వేయండి. జనార్దన్, ఇక్కడ 2 కాగితాలు ఉండాలి. ఇంకో కాగితం ఇక్కడే ఉండొచ్చు. నువ్వు నీ కాగితం చూపించు. మీ మెదడు గాని చెడిపోయిందా?
నా మీద నీళ్ళెందుకు పారబోశారు? హితేష్ బాబాయ్, నేను అడుగుతోంది మిమ్మల్నే, నా మీద నీళ్ళెందుకు పారబోశారు? హితేష్ అన్న, నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, మీరు మీ హద్దుల్ని మాత్రం దాటొద్దని. చెప్పండి, మీరు భీమ్ మీద నీళ్ళెందుకు పోశారు? చెప్పండి. రామ్జీ, జోకు, జనార్దన్, నా దారికి అడ్డు తప్పుకోండి. రామ్జీ, మమ్మల్ని అడ్డు తప్పించుకోవడానికి ముందు, మీరు హితేష్ అన్న దగ్గరికి వెళ్ళడానికి ముందు నీ కొడుకు భీమ్రావుకి కొంచెం నచ్చజెప్పు. మా అందరి వైపు ఎప్పుడు చూసినా అలా చూడొద్దు అని, మమ్మల్ని ఎగతాళి చేసినట్టుగా. ఎగతాళా? మిమ్మల్ని నేనెప్పుడు ఎగతాళి చేశాను? ఎప్పుడు? నువ్వెప్పుడు మా ఎదురు పడినా సరే ఎలా చూస్తావంటే ఏదో మేమంతా చీమలమైనట్టు, నువ్వు ఏనుగైనట్టు. ఎంతకాలమని భరించమంటావు? ఏ హితేష్, నీకేమనిపిస్తోంది? నువ్వేదేదో చెప్తే దాన్ని మేము నమ్మేస్తామనా? అయితే ఎవరు నమ్మొద్దు, మేమంతా సాక్షులమే దీనికి. భీమ్రావు మమ్మల్ని ఎలా చూస్తున్నాడంటే దానికి హితేష్ అన్న నీళ్లు పారబోసి చాలా మంచి పని చేశాడు. చూడు రామ్జీ, నువ్వు కావచ్చు సైన్యంలో రిటైర్డ్ అయిన ఆఫీసర్వి, కానీ హితేష్ అన్న కూడా ఒంటరివాడేం కాదు. మేమంతా తనకు తోడున్నాం. పద హితేష్ అన్న. హితేష్ అన్న, మీరు సరైన సమయంలో నీళ్లు పారబోసి చాలా మంచి పని చేశారు. ఒకవేళ భీమా కాగితాన్ని చదువుంటే మనందరం ఇరుక్కుని ఉండేవాళ్ళం. దీన్నే తెలివి అంటారు. ఇక రమ లక్ష్మిని వెతకడం కోసం వెళ్ళింది కదా, రమను వెతకనివ్వండి. లక్ష్మి తనకు ఎక్కడా దొరకదు. లక్ష్మి అక్క, లక్ష్మి అక్క, బాలపావతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయింది? తను కూడా ఏమవడం కోసం వెళ్ళిందంటే మనం అవబోతున్నట్టుగా వేలిముద్ర వేసి. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఇక తొందరగా వేలిముద్ర వేసి అంగీకారం తెలుపుదాం. అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్తమ్మా, మీరు సంతకు వెళ్ళారు కదా? అవును. అక్కడ మీకు లక్ష్మి అక్క కనిపించిందా? లేదు, నాకైతే కనిపించలేదు. ఎందుకు, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు. ఇప్పుడు మనము గిరిమెంటు కూలీలం అయిపోయాం. ఇక జోకు, నువ్వు కూడా వెయ్యి. బాబాయ్, మీరుండే వీధిలో బాలాబావ ఇంకా ఆయన భార్య ఉండేవారు కదా, వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు మనందరం గిరిమింట్ కూలీలు అయిపోయాం. ఇక ఇప్పుడు లక్ష్మి, బాలా ఇంకా బాలా భార్య ముగ్గురు కూడా గిరిమింట్ కూలీలుగా మారారంటే ఇక మనందరం ఒక్కటే అయిపోతాం. మీరున్న పాత వీధిలోకి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి ఇక్కడ చిరునామా ఇచ్చాడు. బాలాబావ ఎక్కడున్నారు? మనం నిజంగానే వెళ్తున్నామా? చూడు, గిరిమింట్ కూలీలుగా మరి మనం ఖచ్చితంగా విదేశాలకు వెళ్తున్నాం. ఇక ఇదే విషయంలో మేము ఆనంద్తో మాట్లాడడానికి వెళ్తున్నాం. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ ఎవరైనా నేను ఏదైనా అడిగితే మేము ఎక్కడికి వెళ్ళామో మాత్రం చెప్పొద్దు. కానీ ఈ దేశానికి దూరంగా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉందాం.
ఇప్పుడు ఎలా బతుకుతున్నామో అలాగే బతుకుదాం. ఎందుకు? నీ అత్తారిల్లు ఇక్కడే ఉంది అందుకేనా? చూడు, నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలా పదే పదే అత్తారిల్లు అండం మానే. నీకు కేవలం భర్త మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఇక ఇదే విషయాన్ని నేను పెళ్లి సమయంలో నీకు అలాగే మీ ఇంట్లో వాళ్ళకు చెప్పాను. కానీ నేను అత్తారింటికి ఎక్కడ వెళ్తున్నాను? అయినా నాకు తెలుసు మీకు ఇష్టం లేకుండా నాకు ఎలాంటి అత్తారిల్లు ఉండదని. అయినా నాకు అనిపిస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదని. నీ అభిప్రాయం ఎవడైనా అడిగాడా? నీకేం చెప్పాను నువ్వు అదే చెయ్యి, లేదంటే సొంత మెదడు ఉపయోగించే ప్రయత్నంలో నువ్వు నీ భర్తని కోల్పోతావేమో. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. నాకు తెలియగానే నీకు కబుర్ చేస్తాను. సరే, కానీ ఇవన్నీ వదిలేయండి. మీరు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? పైగా ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని చూడ్డానికి రానేలేదు. రమా, నువ్వు ఏం అడగాలనుకున్నావో అడిగావు కదా. ఇక ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు చాలా పనుంది. మీరు నా దగ్గర ఏం దాచడం లేదు కదా? నువ్వెప్పుడు మా ఎదురు పడినా సరే ఎలా చూస్తావంటే ఏదో మేమంతా చీమలమైనట్టు, నువ్వు ఏనుగైనట్టు. ఎంతకాలమని భరించమంటావు? మొహాన్ని దాచుకోవడం వల్ల ఏది మారిపోదు కదా భీమ్. భీమ్, లోకులు ఏదైనా అంటారు. ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి ఏదైనా మంచి పని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, పైకి ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు, సమాజంలో ఇలాంటి కొందరు వ్యక్తులున్నారు. వీళ్ళు వాళ్ల దారికే అడ్డంకిగా మారతారు. హేళన చేయడం అలాంటి వాళ్లకు చాలా ఇష్టమైన పనవుతుంది బాబు. అప్పుడు నన్ను మా అత్తారింట్లోంచి గెంటేసినప్పుడు, ఇక మీ నాన్న ఇంటికొచ్చినప్పుడు, అప్పుడు లోకులు ఏమన్నారంటే నేను అన్నయ్యకి భారాన్నని. ఆ తర్వాత మీరందరూ పుట్టారు. అప్పుడు లోకులు ఏమన్నారంటే నేను అన్నయ్య ఇంట్లో కూర్చుని ఆయన పిల్లల వాటా రొట్టెలు తింటున్నానని అనిపించేది. నాకు మొదట్లో చాలా బాధ అనిపించేది. తర్వాత నేను వాళ్ళందరి మాటల్ని పట్టించుకోవడం మానేశాను. భీమ్, ఒకవేళ నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే, పైకి ఎదగాలనుకుంటే, నువ్వు వీళ్ళందరి మాటల్ని పట్టించుకోవద్దు. చూస్తూ ఉండు, ఒకరోజు ఈ లోకులే నీకు తోడవుతారు. చూడు భీమ్, గుర్తుందా బాబు, ఒకసారి నేను నీకు సావిత్రిబాయి పూలే కథ వినిపించాను. అప్పుడు ఆవిడ మొదటిసారి స్కూల్ ఆరంభించింది. లోకులు ఆమె మీద మట్టి, మురుకు నీళ్లు, చివరికి బురద కూడా చల్లారు. ఇక వాళ్ళంతా అలాగే ఉండేవాళ్ళు.
ఎలా అంటే లోకులు మీ అత్తయ్యను దెప్పి పొడిచినట్టుగా. ఏంటంటే బాబు, ఎప్పుడైనా లోకులు తమ తర్కంతో తమ సామర్థ్యంతో ఎదిరించలేనప్పుడు వాళ్ళ మీద ఇలాగే మాటలతో దాడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యక్తి బాధపడాలని, బలహీనపడాలని. ఇక బలహీన వ్యక్తి ఏమీ చెయ్యలేడు, అలాగే తమ గమ్యం వైపు చేరుకోలేడు. చూడు బాబు, కండువాతో నీ చెమట తుడుచుకో, కానీ ఇతరుల దెప్పి పొడుపు మాటలకు నీ మొహాన్ని మాత్రం దాచుకోకు. అలాగే ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పని చెయ్యొద్దు. దాంతో నువ్వు నిజంగానే నీ మొహాన్ని దాచుకోవాల్సి వస్తుంది. పద, లే బయటికి పద. జేజాబాయ్, ఈ ఇంట్లో భీమ్ ఒక్కడే మొండివాడు కాదు, మిగతా వాళ్ళంతా కూడా మొండివాళ్లే. అరే, ఇందాకే బయట భీమ్కు వాస్తవం కళ్ళకు కనపడింది. ఇక లోకులు తానెదురుగుండానే ఇతనికి చెప్పారు ఇతను ఎలాంటివాడో. ఇంకా ఏమేమన్నారో తెలుసా? ఇతని అత్తయ్య అలాగే ఇతని నాన్న ఇతన్ని అవాస్తవంలో నుండి బయటికి తీస్తారు. ఆ తర్వాత అదే అబద్ధపు ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అందులో కలలు చూపిస్తారు, వీళ్ళు కూడా కంటారు. సగునాబాయ్, మేం ఇలాగే ఉండేవాళ్ళం, ఇలాగే ఉంటున్నాం, ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఒకవేళ మీకు నచ్చడం లేదనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు కదా. అలాగే మీతో పాటు మీ ఆడపడుచును కూడా తీసుకెళ్ళండి. మీ అన్నయ్యదేమీ అంత పెద్ద ఇల్లు కాదు. మీరు ముగ్గురు ఒక మూలన పడి ఉండడానికి, ఇక మేమిద్దరం ఇంకో మూలన పడి ఉండడానికి ఖచ్చితంగా ఎదురుపడతాం. నా ఇల్లు ఎంత పెద్దదంటే ఒకరోజు నువ్వు ఇదే ఇంట్లో ఏదో మూలన కూర్చుని బాధపడుతూ ఉంటావు. నువ్వెలాంటి దానివో, నువ్వు చేసిన ప్రతి పనికి పశ్చాత్తాపం కలుగుతుంది, బాధపడతావు. అది కాలమే చెప్తుంది. నేను బాధపడటం కాదు, మీరే బాధపడాల్సి వస్తుంది. పశ్చాత్తాపం మీరే పడతారు. ఇక ఆ రోజు నేను అడుగుతాను. అసలేం అడుగుతావులే? ఈ తండ్రి కొడుకులిద్దరూ చదువుకున్న వాళ్ళు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. మనకు కూడా ఏదో ఒకటి నచ్చ చెప్తారు, అప్పుడు కూడా మంది అబద్ధమే అవుతుంది. పద. ఆగో. రమక్క, రమక్క, మీరు లేరు, మీకు తెలీదు వీళ్ళందరూ భీమన్నయ్యతో ఏం చేశారో. చూడు బాబు, మొత్తం చెప్పి. ఇక రమా, నువ్వు కూడా వాడు చెప్పేది జాగ్రత్తగా విను. అయినా మేము నువ్వు చెప్పే ఒక్క మాట కూడా వినం. దీపక్, అసలేం జరిగిందో నువ్వు చెప్పు. అది భీమన్నయ్యని వీళ్ళందరూ రాసిచ్చాను. నేను ఏమేం చెప్పానో అవన్నీ రాసిచ్చాను. రేపు నువ్వు బాధపడతావు, ప్రతి ఒక్క విషయానికి పశ్చాత్తాపడతావు. బాగా గుర్తుపెట్టుకో. ఇదిగో
ఈ కాగితాన్ని ఉంచుకో, భద్రంగా దాచిపెట్టు, పనికొస్తుంది. దాస్తాను, ఖచ్చితంగా దాస్తాను. జేజాబాయ్, అయితే నువ్వు కూడా రాసివ్వు. రాసి నువ్వు బాధ అనేది నీకు కాదు వీళ్ళకే కలుగుతుందని.